దేవుని యొక్క కృపను బట్టి మొదటి 2 మాటలు మనం విన్నామండి. మొట్టమొదటి మాట క్షమాపణ, రెండవది దేవుని రాజ్యము చేరుట, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సింపుల్గా దీని థీమ్ మనం చెప్పుకుంటే బాధ్యత. ఈనాడు మనం చాలా భయంకరమైన విషయాలు వార్తలు వింటున్నాం. రీసెంట్గా వచ్చిన విషయం ఏంటంటే, ఒక ఆమె ఏం చేసిందంట, ఆమె వేరే విషయాల కొరకు తన బిడ్డలిద్దరిని ఉరివేసి చంపేసిందంట. మనం చూస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ మనం విన్నాం, బెంగళూరులో ఒక ఆమె ఏం చేసిందంట, తన చిన్ని బిడ్డని చంపేసి ఆ బిడ్డని సూట్ కేసులో పట్టుకొని మోసుకొని వెళ్తుంది. ఆమెకి ఎటువంటి అపరాధ భావము కూడా ఆమెలో లేదు. భర్తల విషయంలో కూడా చూస్తున్నాం. ఏం జరిగిందంటే, రీసెంట్గా వైజాగ్లో డెలివరీకి రెడీగా 24 అవర్స్లో డెలివరీ అవ్వాల్సిన భార్యని చంపేశాడంట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఒకసారి మనం ఆలోచిస్తే ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి? బాధ్యత లేకపోవడం. బాధ్యత కన్నా ముందు ఏంటండి, ప్రేమ ఉంటేనే బాధ్యత. ప్రేమ లేని వారికి ఏముండదు, తల్లైనా బాధ్యత ఉండదు, తండ్రైనా బాధ్యత ఉండదు, బిడ్డలైనా బాధ్యత ఉండదు. ప్రేమకు బాధ్యతకు ఏముందండి, చాలా అవినావభావ సంబంధం. అంటే ఎవరు బాధ్యతను వహించగలరు అంటే, ప్రేమించిన వారే బాధ్యత వహిస్తారు. ప్రేమ లేని వారు ఏం చేస్తారండి, బాధ్యతలకు దూరంగా పారిపోతారు. లేకపోతే ఆ బాధ్యతలు మా మీద పడతాయేమో అనే కక్ష చేత ఏం చేస్తున్నారు, ఈ మధ్యన చంపివేయడం, రకరకాల భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3వ మాట యేసు ప్రభు వారు మనకు నేర్పించిన విషయం ఏంటంటే, ఏముండాలటండి, ప్రేమ ఉన్నవారే బాధ్యతను నిర్వహించగలరు. ప్రేమ లేకపోతే బాధ్యతలు మనం చేయలేం. ప్రేమ లేకపోతే ఏంటండి, వంట చేయడం కష్టమే, ఏమండి, వండి పెట్టడం కష్టం, ఇంట్లోకి డబ్బులు తేవడం కష్టం, ఇంటి బాధ్యతలు చేయడం కష్టం, అన్నీ భారమైపోతూ ఉంటాయి. అలాగే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం, దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలు నమ్మకంగా మనము నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ బాధ్యత అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి? మొట్టమొదటిగా మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. మరి ఇంటి బాధ్యతలు చేయకుండా ఊరి బాధ్యతలు చక్కబెట్టామనుకోండి, అప్పుడు లోకం ఏమంటుందండి మనల్ని, ఎన్నో మాటలు అంటుంది. సరే, లోకం ఏమనుకున్నా మనకు అనవసరం అనుకోండి. ముఖ్యంగా దేవుని ఎదుట మనం ఎలా ఉంటాం, దోషులంగా మనము నిలబడుతూ ఉంటాం. ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటండి, మన ఇల్లే మొట్టమొదటి మన బాధ్యత. రెండవది మన సంఘము యొక్క బాధ్యత, అప్పుడే సమాజం యొక్క బాధ్యత. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ముందు ఏం చేయాలి, మనం ఫౌండేషన్ వేయాలి. ఫౌండేషన్ పునాది వేయకుండా దాని మీద ఇల్లు కడితే ఇల్లు ఉంటుందండి? ఇల్లు ఉండదు కదా. పునాది అయిన మన వ్యక్తిగత జీవితాన్ని, ఆ తరువాత మన కుటుంబ జీవితాన్ని, ఆ తరువాత మన సంఘ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ యొక్క 3వ మాట మనకి నేర్పించేది ఏంటంటే, ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం బాధ్యతలు నిర్వర్తించగలుగుతాం. ప్రేమ లేకపోతే ఏం చేస్తూ ఉంటారు, ప్రేమ లేని వారు బాధ్యతల నుంచి పారిపోతూ ఉంటారు. ఆ బాధ్యతల నుంచి పారిపోయే విధానంలో కూడా ఏం చేస్తూ ఉంటారు, ఎందుకు పారిపోతారు, ఎందుకు పారిపోయానంటే, ఎందుకు పారిపోయామంటే అక్కడ ఒక కాజ్ చెప్పాలి, ఒక ఏదో కారణం చెప్పాలి. ఆ కారణం ఏం చెప్తూ ఉంటారు, ఎదుటి వారి మీద నిందలు మోపుతూ ఉంటారు. ఎందుకని, బాధ్యతలు తప్పించుకోవాలంటే అక్కడ ఏం చూపించాలి, ఒక నిందను మనం చూపిస్తే బాధ్యతల నుండి పారిపోవచ్చు. కానీ విశ్వాసులమైన మనము ఆ విధంగా బాధ్యతల నుంచి పారిపోయే వారం కాదు, కానీ బాధ్యతలు చేసేవారిగా మనం ఉండాలని 3వ మాట మనకి నేర్పిస్తుంది. ఒకసారి మనం దాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుందండి.
19వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు 26వ వచనంలో ఏమన్నారండి? యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చాలండి. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు ఇద్దరూ దగ్గర నిల్చున్నారంట. మరి మనం ఎవరమైనా అంతే కదండి. మనం ఎప్పుడైనా ఏం ఆలోచిస్తాము? ప్రేమించిన వారమైతే, బాధ్యత కలిగిన వారమైతే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రేమ కలిగి ఉండడం, బాధ్యత కలిగి ఉండటం. ఈ రెండు ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? మన కుటుంబ సభ్యుల గురించి మనం తప్పక ఆలోచిస్తాం. అంటే నా తర్వాత నా భర్త అయినా, నా భార్య అయినా, నా బిడ్డలైనా ఇబ్బంది పడకూడదు అని మనం ఆలోచిస్తాం. ఎవరమైనా అంటే ఇక్కడ ఎవరు? ప్రేమించేవారు, బాధ్యత కలిగి ఉన్నవారే. ఈ రెండు మనం బాగా స్ట్రెస్ చేసి వినాలని కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు ఏం చేస్తారు? నా తర్వాత అంటే భార్యాభర్తల్లో ఎవరు ముందు వెళ్ళిపోతారో మనకే తెలియదు కదా. భార్య వెళ్ళిపోయినా, భర్త వెళ్ళిపోయినా మన తర్వాత మిగిలే వారికి ఏముండకూడదు? కష్టం ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, శ్రమ ఉండకూడదు. అంటే ఏం చేయాలండి? ముందుగానే వారి యొక్క క్షేమాన్ని గురించి మనం ఆలోచించే వారమై ఉండాలి. యేసు ప్రభు చేసిన పని కూడా అదే. మరి ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నారు, దేవుడే మనిషి రూపంలో వచ్చారు కాబట్టి ఆయన బాధ్యతలు నోటితో చెప్పడమే కాదండి, చేతలతో ఆయన చేసి చూపించారు. ఏంటి ఆ బాధ్యత అంటే తన తల్లి గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను కదా, నా తల్లిని ఎవరు చూస్తారు అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. మరి యేసు ప్రభు తల్లి కూడా యేసు ప్రభుని వదిలిపెట్టేసిందండి. ఆమె సిలువుకి వెళ్ళినప్పుడు నాకు ఎందుకులే అని ఎక్కడో ఒక మూల ఏడుస్తా కూర్చోలే. ఆమె ఏం చేసిందండి? చివరి వరకు యేసు ప్రభువును వెంబడించింది. అంటే యేసు ప్రభు తల్లికి ఏముంది? ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. అయ్యో నా కొడుకు అంటే ఆమె తను ఫిజికల్గా తను మరి ఆమె ద్వారా జన్మించకపోయినా ఆమె యొక్క గర్భాన్ని మాత్రమే దేవుడు వాడుకున్నారు. కాబట్టి ఆమెలో ఉన్న ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు పట్ల ఉన్న ఎవరైనా అలాంటి సీన్స్, అలాంటి విషయాలు చూడడానికి భయపడుతూ ఉంటాం. కానీ తల్లి ఏం చేసిందండి? అందుకని ఆమె చివరి వరకు కూడా యేసు ప్రభువును వెంబడించింది. మరి చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఆమెనేం చేసేస్తారో అని ఆమె భయపడలేదు. నా కొడుకునే ఇలా చేస్తున్నారంటే నన్నేం చేస్తారని భయం ఉంటుంది కదండి. కానీ దాని గురించి భయపడలేదు, ఆ ప్రేమను మాత్రమే చూసింది ఆమె. సో చివరి వరకు యేసు ప్రభువు తన తల్లి ప్రేమను అనుభవిస్తూ ఇప్పుడు తన తల్లి గురించి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించారటండి? మనం చూసినట్లయితే తాను ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ శిష్యులు ఉన్నారు, కానీ ప్రేమించిన శిష్యులు ఉండాలి. మనకి చాలామంది స్నేహితులు ఉంటారు, ప్రేమించే స్నేహితులు మనకు కావాలి కదండి. ప్రేమించని స్నేహితులు ఎంతమంది ఉన్నా మనకి వేస్ట్ అన్నమాట. కాబట్టి ప్రేమించే శిష్యుడికే ఆ బాధ్యత అప్పగించారు. సో తన సహోదరులు ఉన్నారు, వాళ్ళకు అప్పగించలేదు బాధ్యత, ప్రేమించిన శిష్యులకు అప్పగించారు. మరి బాధ్యత ఎవరికి ఉంటుందంటారు? ప్రేమించే వారికే బాధ్యత. సో అందుకని యోహాను భక్తుడు అన్నారు, నీ ఆజ్ఞలు భారమైనవి కావు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు మనకు కష్టంగా ఉంటాయండి? కష్టంగా ఉండవు. ఇప్పుడు మన ఇంటికి మన పిల్లలందరూ వచ్చి కూర్చున్నారనుకోండి, మనకి భారం అనిపిస్తుందా? అనిపించదు. ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. వారికి వండి పెట్టడం సంతోషం, వాళ్ళకి తేవడం సంతోషం. వాళ్ళు తింటూ ఉంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? పిల్లలు ఆకలితో భోంచేస్తున్నారనుకోండి, ఏ తల్లిదండ్రులకైనా అంటే మనసున్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత ఆకలితో ఉన్నాడో, ఎంత చక్కగా తింటున్నాడో, ఆ సీన్ చూడడమే మనకి చాలా అందంగా ఉంటుంది కదా. అదే ప్రేమ అంటే.
సో యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదో మనం ఇక్కడ చూస్తున్నాం. చివరి వరకు వెంబడించిన తన తల్లి ప్రేమను తను గుర్తించి ఏం చేశారండి, ఆ బాధ్యత ప్రేమించిన శిష్యుడికి అప్పగించారు. ఎవరిని ప్రేమించారు? యేసు ప్రభువును ప్రేమించిన శిష్యుడికి అప్పగించారు. కాబట్టి దూరమున ఉన్న బంధువు కన్నా దగ్గరున్న పొరుగువాడు వాసి అని సామెతల గ్రంథంలో ఉంది. మనకెంతమంది ఉన్నానంట, మన పక్కన ప్రేమించే వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలా అంటాం. సో యేసు ప్రభు అది గుర్తించి తన తల్లి బాధ్యత ఎవరికి అప్పగించారండి? ఏమన్నారండి ఇక్కడ మనం చూస్తే 27వ వచనములో, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. చాలండి. మరి తల్లికేమో ఇదిగో నీ కుమారుడు అంటే ఫిజికల్గా తన కుమారుడు కాకపోయినా ఇక నుంచి నీ కుమారుడుగా యోహాను ఉంటాడు అని మరి శిష్యునికి బాధ్యత అప్పగించారు. మరి శిష్యుని ఏమన్నారండి? ఇదిగో నీ తల్లి. సో నీ తల్లిగా భావించి ఇక నుంచి ఆమె బాగోగులన్నీ నీవే చూడాలి అని అప్పగించినప్పుడు మరి యోహాను గారి నమ్మకత్వం చూడండి. ఆ గడియ నుండి అంటే ఏ గడియలో అయితే ప్రభు వారు చెప్పారో ఆ గడియ నుండి బాధ్యతలు స్వీకరించాడు. యాక్చువల్గా తన తల్లి కాదు కానీ బాధ్యత స్వీకరించారు. మనం కూడా ప్రేమించిన వారమైతే ఏముండాలండి? బాధ్యత ఉండాలి. ఫస్ట్గా మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? బాధ్యత వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లో మనం ఒక్కళ్ళమే మనం తినేసామనుకోండి, ఎలా ఉంటుంది? అది స్వార్థం అన్నమాట. సో మనం పక్కోడు తిన్నాడా లేదా అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. అదే బాధ్యత. సో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనం దేవుని పట్ల బాధ్యత కలిగి ఉన్నాము అనడానికి ఈ భూలోకంలో ఒక నిదర్శనం మనం చూపించాలి. ఏమండి? అందుకని కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఈ భూలోకంలో ఒక నిదర్శనం చూపించాలంటే ఏంటది? కనిపించే మనుషుల్ని ప్రేమించాలి. కనిపించే మనుషుని ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ప్రేమించలేడు. అలాగే మన దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబాన్ని ప్రేమించలేని వాళ్ళం కనిపించని దేవుణ్ణి మనం ప్రేమించలేం. అది ఏమవుతుంది? అబద్ధం. అది మోసమవుతుంది తప్ప మనం దేవుణ్ణి మోసగించలేము. అందుకే పౌలు గారు ఒక స్ట్రాంగ్ వర్డ్ విశ్వాసులకు చెప్తున్నారండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 తిమోతిలకు రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 192 అండి. 192 5వ అధ్యాయము 8వ వచనము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలండి. ఒక విశ్వాసికి పౌలు గారు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఎవడైనను అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఏ విశ్వాస అయినా కానీ స్వకీయులు అంటే ఎవరండి? మన ఇంటివారు. నేనున్నాను, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం. అలాగే ప్రతి ఒక్కరూ ఏం చేయాలట? స్వకీయులు అంటే మన ఓన్ హౌస్ హోల్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. ఓన్ హౌస్ హోల్డ్ అని ఉంది. ఓన్ అంటే ఏంటండి? మన నుంచి పుట్టినవారు, మనకున్నవారు, మన భార్య, భర్త, ఇది ఓన్ హౌస్ హోల్డ్ అంటే. అక్కడ తర్వాత ఏముందండి? విశేషముగా తన ఇంటి వారిని. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే బంధువులు, బీరకాయ చుట్టం ఇవి కాదు. మన దేవుడు మనకి ఏ కుటుంబం అయితే ఏర్పరిచారో ఆ కుటుంబము విశేషముగా, ఇక్కడ మళ్ళా స్ట్రెస్ చేసి చెప్తున్నారనమాట. విశేషముగా పర్టికులర్గా తన ఇంటి వారిని ఏం చేయాలట? సంరక్షింపకపోయిన ఎడల అంటే ఏంటండి? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ప్రొవైడింగ్ ఫర్ దెమ్ అంటే వారి అవసరతలు మనం చూడనట్లయితే, అంటే వాళ్ళు తిన్నారో లేదో మనం చూడం, వాళ్ళు కట్టుకున్నారో లేదో మనం చూడాలి, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, వాళ్ళు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటున్నారా, అంటే ఇహలోక సంబంధమైన తిండి, బట్ట, నివాసము, వారికి జీవనోపాధి, ఈ విషయాల్లో గనుక ఎవరైతే
విశేషముగా ఇంటి వారిని సంరక్షించరో వాళ్ళు ఎలా ఉంటారట? విశ్వాస త్యాగము. విశ్వాస త్యాగం అంటే ఏంటి అండి? డెనైడ్ దైర్ ఫెయిత్. యోధా ఏం చేశాడండి? విశ్వాస త్యాగం చేశాడు. విశ్వాస త్యాగం అంటే ఏంటండి? అంతవరకు యేసు ప్రభు చేత మేలు పొందుతూ సడన్గా డబ్బు కోసం ఏం చేశాడండి? ప్రభువారిని అమ్మి వేశాడు కదా. అంటే యేసు ప్రభు నాకు అక్కర్లేదు అనుకున్నాడు అన్నమాట. అంటే విశ్వాస త్యాగము అంటే విశ్వాసం నాకు అక్కర్లేదు, విశ్వాసంతో నాకు పనే లేదు అనుకుంటారంట. ఎవరండి? ఇంటి వారిని సంరక్షించని వారు. సో ఈ విశ్వాసం అన్న దాని గురించి మనం ఇంకా కొంచెం డీప్గా ఒక 2 minutes స్టడీ చేద్దామండి. యాకోబు రాసిన పత్రిక. ఆల్రెడీ మనం 40 daysలో ఈ విషయాన్ని ధ్యానించాము. అంటే మనకి తెలియాలి అంటే పేజ్ నెంబర్ 211 అండి, 211వ పేజీ. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. మీలో ఎవడైనానో శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకున్నడి, తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలండి. ఇక్కడ మనం విశ్వాసం గురించి ఇక్కడ చెప్తూ డెడ్ ఫెయిత్ గురించి చెప్తున్నారు. మృత విశ్వాసము. విశ్వాసములోనే చాలా రకాలు ఉన్నాయి. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, మృతమైన విశ్వాసం. అక్కడ మనం ఏం చూసామండి? తిమోతి పత్రికలో విశ్వాస త్యాగం అంటే ఏంటండి? చనిపోయిన విశ్వాసం. విశ్వాసం ఉంది కానీ చనిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు విశ్వాసం చనిపోతుందంట? మనం చెప్పుకున్నాం, ఎవడన్నా దారిని పోయేవాడు, వాడికి తిండి లేదు, బట్ట లేదు, ఏమీ లేదు. ఏమండి, మనం అక్కడికి వెళ్ళి బైబిల్ పట్టుకొని నీకు ప్రార్థన చేస్తాను, నీకు వాక్యం చెప్తాను, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని చెప్తే ఉపయోగం ఉంటుందంటారా? అది విశ్వాసమే. కానీ ఆ విశ్వాసం మృత విశ్వాసం అంట. ఎందుకని? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర తినడానికి తిండి ఉంది, ఏం చేయాలి? వాడికి 10 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి. వాడికి బట్ట లేదు, మన దగ్గర బట్ట ఇవ్వాలి. మన దగ్గర ఫుల్గా ఆహారం ఉంది, ఆ ఆహారంలో కొంత వాళ్ళకి పెట్టాలి. అది క్రియలు కలిగిన విశ్వాసం. సో మనం ఏం చేయకుండా నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి, ఈ విధంగా చెప్పడం అనేది ఏంటండి? డెడ్ ఫెయిత్ అంటే మృత విశ్వాసము. సో అంటే ఈ యాకోబు గారు యేసు ప్రభు యొక్క సహోదరుడైన ఈ విశ్వాసము మృతం ఎప్పుడైపోతుందో చెప్తున్నారన్నమాట. అందుకే మనం విశ్వాస త్యాగం గురించి చెప్పుకుంటున్నాం. మళ్ళీ మనం చదువుకున్న వాక్య భాగంలోకి వద్దామండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 192వ పేజీ అండి. 5వ అధ్యాయం 8వ వచనంలో మనం కంటిన్యూ చేస్తున్నాం. విశ్వాస త్యాగము చేసిన వాడే. అంటే విశ్వాస త్యాగం అంటే ఏంటో చెప్పుకున్నాం. అది ఈక్వల్ టు మృత విశ్వాసము. అలాంటి వాడు ఎలా ఉంటాడట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అంటే ఇంకా మనం దాన్ని కంపేర్ చేయలేం, దాన్ని పోల్చలేమన్నమాట. అంటే వాడు విశ్వాసం తెలుసుకోకుండా ఉండడమే బెటర్. అందుకని మన హెబ్రీ పత్రికలో ఏముంటుందండి? అలాంటి మార్గం గురించి వాళ్ళకి తెలియకుండాటే మంచిది. సో కాబట్టి విశ్వాస త్యాగము చేయకుండా అంటే ఒక దేవుని నెరుగని వ్యక్తే బెటర్. ఎవడు? ఇంటి వారిని సంరక్షించకుండా విశ్వాసం గురించి చెప్పేవారు గురించి ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యం, వాళ్ళకన్నా ఒక అవిశ్వాసి ఎన్నో రెట్లు బెటర్. అంతేకాదు వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. సో ఇక్కడ ప్రభువారు 3వ మాట ద్వారా మనకి నేర్పించే విషయం ఏంటండి? బాధ్యత కలిగి మనము ఉండాలి. ప్రేమ కలిగిన వారికే బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉన్న వాళ్ళకి ప్రేమ కాదండి, ప్రేమ ఉన్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది. సో ఒకవేళ మన కుటుంబం ఎడల ఏ విధంగా మనం ప్రేమిస్తూ ఉన్నాం అంటే, మేము ఎందుకు ప్రేమించట్లేదండి, ప్రతిరోజు మేము వాళ్ళకి ఏం కావాలన్నీ చూస్తున్నామంటారు. సరే, వారి ఆత్మరక్షణ గురించిన బాధ్యత మనకున్నదా? రక్షణ పొందారా అనే బాధ్యత మనకున్నదా? దేవునిలో నడుస్తున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది అనే బాధ్యత మనకున్నదా? అందుకని మనం ఏం చేయాలట?
ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతున్నామా మనం? వాళ్ళ రక్షణ పొందారో లేదో, వాళ్ళ విశ్వాసంలో నడుస్తున్నారో లేదో, దేవుని మీద ఆనుకొని జీవిస్తున్నారో లేదు అనే బాధ్యత మనకుందా లేదా? అంటే మనం విశ్వాసులంగా 2 విధాలుగా మనం ఆలోచించాలి. కుటుంబ బాధ్యతలు మనకి చాలా ప్రాముఖ్యమండి. మనం బయట ఎంతమందిని రక్షించుకున్నా పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువు మనల్ని అడిగేది, నీ కుటుంబము ఎక్కడ? ఏమండి, మన కుటుంబము యొక్క రక్షణ మనకి చాలా ప్రాముఖ్యం. అందుకే రక్షణ లేని వారి కొరకు, విశ్వాస త్యాగము చేసే వారి కొరకు మనం ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో కనాను స్త్రీ ఏం చేసిందండి? తన కుమార్తె కొరకు ప్రభువును వేడుకొంది. ప్రభువు ఆమెను దేంతో పోల్చారండి? కుక్కతో పోల్చారు. అయినా కానీ ఆమె సిగ్గుపడలే. ప్రభా, నేను కుక్కనే, కానీ నా కుమార్తెను స్వస్థపరచు. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థించాలంటే అంతగా మనం డౌన్ అయిపోవాలన్నమాట. అంతగా మనం దేవుని దగ్గర సాగిలి పడిపోవాలి. అంతగా దేవుని దగ్గర మనం పూర్తిగా తగ్గించుకొని, ప్రభువా, నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క సన్నిధిలో రక్షణ పొందిన వారిగా ఉండాలి. ఎవరన్నా మార్గం నుంచి తప్పిపోతున్నారేమో ప్రభా, వారి కొరకు ఒక పూట భోజనం మానేయడమే తప్పదు. తప్పకుండా మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మాత్రమే వారిని దేవుని యొక్క మార్గంలోనికి చేర్చగలదు. అందుకని ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా కుమారుని స్వస్థపరచు అంటే శిష్యులు అడుగుతారు, ప్రభా మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభువారు ఏమన్నారండి? ప్రార్థన ఉపవాసం వల్లనే తప్ప ఇలాంటిది పోవుట అసాధ్యము. కొంతమందిని ప్రార్థన ఉపవాసం తప్ప వాళ్ళని మార్చడం అసాధ్యం. కాబట్టి యేసు ప్రభు మరి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ఇంటి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు మనకు చాలా ప్రాముఖ్యమైనవనే విషయాన్ని నేర్పుతూ ఉన్నారు. కాబట్టి కుటుంబంలో మనం ఒక్కలుగా వస్తున్నామా? మిగిలిన వారి పరిస్థితి ఏంటి? కొంతమంది పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి? మంచి శుక్రవారం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం. మనం ఎందుకు వస్తున్నాం? దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి, ఆయన సిలువని ధ్యానించాలి. మరి మన ఇంట్లో వాళ్ళు ఉన్న సంగతి ఏంటో మనకి వదిలేస్తూ ఉంటాం. అంటే స్వార్థం అన్నమాట. నేను బాగుంటే చాలు, నేను పరలోకం వెళ్తే చాలు, నా కుటుంబం వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ ఇలాంటి స్వార్థపూరిత క్రైస్తవులకు దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. సో మనం ఇంత జీవితం దేవుని కొరకు జీవించి చివరిలో ఇలాంటిది మనం పొందితే ఉపయోగం ఉంటుందండి? ఉండదు కదా. కాబట్టి యేసు ప్రభు 3వ మాట మనకు నేర్పించేది ఏంటంటే, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. మనము ఆత్మీయ బాధ్యతలు, కుటుంబ రక్షణ కొరకు మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా వాళ్ళు రక్షణ పొందారా లేదా, దేవుల్లో ఎలా ఉంటున్నారు. అందుకే రాత్రికాలంలో మనం చెప్పుకున్నాం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సో మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? మరి దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? సత్యములో ఉంటున్నారా? సత్య ప్రకారం జీవిస్తూ ఉన్నారా? ఒకవేళ మనం అలా చేయకపోతే మరి ప్రభువారి దినం మరి ఒక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు, మన బాధ్యతలు మనం నమ్మకంగా నిర్వర్తించాలి. దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని ప్రభువులో మనం కట్టుకోగలగాలి. మరి ఫిజికల్గా కట్టబడుతున్నాం, కానీ ఆత్మీయంగా ఒక ఇంటిగా మనము కట్టబడాలి. అప్పుడు యెహోషువ వలె మనం కూడా ఏమంటాం? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అందుకే పౌలు గారు కూడా అన్నారు, ఇతరులకు బోధించి నేను భ్రష్టునైపోతానేమో అని చెప్పి ఏం చేశారట? శరీరాన్ని నలుగగొట్టుకున్నారు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మారాలి అంటే ఉపవాసం ద్వారా శరీరాన్ని ఏం చేయాలంటే మనం నలుగగొట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభు వారి వలె మన బాధ్యతలు మనం నమ్మకంగా నిర్వర్తించాలి. ప్రభు వాటి కృపలు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయము, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచము. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.